wanna do the thing. I don't wanna Yo, what's up guys? Welcome back to the channel again. Hope everyone are doing great. Welcome back to another vlog. I'm in the motor vlog. After long gap, ఈ రోజు మనకి బైక్ దొరికింది. లైక్ ఐ సెడ్ ఇన్ ప్రీవియస్ వీడియోస్, నా బైక్ అయితే నా పాత రూమ్ దగ్గరనే పెట్టాను. మళ్ళీ తెచ్చుకున్నా, బట్ మళ్ళీ సెమిస్టర్ అయిపోగానే యశ్వంత్ వాడు ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇర్ఫాన్కి కొంచెం ఇబ్బంది అవుతుంది కాలేజీకి రావాలి అంటే అని వాడి దగ్గర పెట్టాను అనమాట బైక్ రావడానికి. అండ్ ఇప్పుడు చూడండి, మనం ప్రజెంట్ అయితే బహదూర్పల్లి దగ్గర ఉన్నాము, జంక్షన్. అండ్ ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ 22 కిలోమీటర్స్ మాదాపూర్. డైలీ అయితే బెన్నిగాడి బైక్లో వెళ్తుంటాను అనమాట, ఇద్దరం కలిసి. ప్రజెంట్ నా బైక్ తెచ్చుకుంటున్నా, ఇది సెకండ్ టైం నేను తీసుకోపోవడం మాదాపూర్ అపార్ట్మెంట్కి. సో ఇప్పుడు చూపిస్తాను మేము ఎంత ట్రాఫిక్లో వెళ్తామో. ఈ బైక్ వేసుకొని పోవాలంటే కూడా భయం. అదో ఎలా అయిపోయింది చూడు, అసలు మొత్తం అయితే గుడిసిపోయింది బైక్ అయితే నాది. బ్రేక్స్ సరిగ్గా ఆడట్లేదు, అదో మొత్తం డాష్ బోర్డ్ నాకు ఇంత హ్యాండ్లింగ్ ఎలానో ఉందన్నమాట. ఇన్ని డేస్ ఆ డ్యూక్ నడిపి సడన్గా ఎంత పెద్ద బైక్ తీసుకోవాలంటే నేను ఇందాకే ఫ్యూయల్ పోయించుకున్నా. లాస్ట్ టైం నేను తీసుకొని వచ్చేటప్పుడు అయితే బైక్ నేను కొత్త ఫ్లాట్ దగ్గరికి ఇందాక ఎక్కడైతే ఫ్యూయల్ పోయించుకున్నానో అక్కడే ఆగిపోయింది బైక్. అప్పుడు బ్యాటరీ చేంజ్ అయిపోయలే కదా, ఓల్డ్ బ్యాటరీ స్టక్ అయిపోయింది. ఎంత జంప్ స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వలేదు, ఎంత టో కొట్టుకుంటే స్టార్ట్ చేసినా అవ్వలేదు అనమాట. అండ్ ఆ రోజు కరెక్ట్ టైంకి మా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ వచ్చారు, శ్రీకాంత్ అండ్ లక్కీ రెడ్డి. వాళ్ళు కొంచెం పుష్ చేశారనమాట. అప్పుడు స్టార్ట్ అయ్యింది. ఇంకా అప్పటి నుంచి అసలు ఇంకా థ్రాటిల్ ఆపకుండా కొట్టేసా. ధూళి తీరుతుంది. ప్రజెంట్ టైం వచ్చేసి 1:24. అండ్ మీకు ఎగ్జాక్ట్గా నేను నా ఫ్లాట్కి రీచ్ అయిన తర్వాత టైం చూపిస్తాను, ఎంత టైం పడుతుందో చూడండి. చూద్దాం, ట్రాఫిక్ తక్కువ ఉండాలని కోరుకుందాం. అండ్ దిస్ ఈస్ ద న్యూ థార్ రాక్స్. I don't wanna have you, baby. I just wanna have a fling. I wanna go down, stay, kissing your feet and you make me crazy. ఇప్పుడు బెండిగాడు లిటరలీ చింతల దగ్గర పోతుంటాడు. నేను ఇంకా చింతలకి పోవాలంటే 2 సిగ్నల్స్ దాటుకొని పోవాలి, అంత ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చదో. గింత స్పేస్ దొరికిందంటే దూరేస్తాడు బెండిగాడితే. నేను ఈ బండిని వేసుకున్నట్టు దూరలే అనమాట, ఎందుకంటే హ్యాండిల్ వైడ్ ఉంది కాబట్టి ఎక్కడ తగులుతుందో అని చూసుకొని భయంతో పోవాల్సి వస్తుంది. అండ్ చాలా డేస్ అయింది కాబట్టి నేను నా బైక్ నడిపి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వన్ బైక్ నడిపినట్టు అట్లా డించుకని వెళ్ళిపోయినాను అనుకో, నాకు డించుకి అవుతుంది. అదో చూడదు, అసలు సిగ్నల్ లేదు, ఏం లేదు, వచ్చేయడమే మీదికి. మనం ఇలాంటి రోడ్స్ అయితే ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. అదే బెన్నిగాన్ బైక్ అనుకో ఆగిపోవాలా. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. కానీ ఈ రూటే ఎర్లీ మార్నింగ్ అయితే బస్సెస్ ఉంటాయి చూడండి, మల్లారెడ్డి బస్సులు మొత్తం ఈ రోడ్ని ఏలేస్తాయి అనమాట. ఇంత గ్యాప్ దొరికితే చాలు, వాళ్ళు ఏదో ఏరోప్లేన్ నడుపుతున్నా అనుకుంటారేమో కానీ కొంచెం గ్యాప్ దొరికితే చాలు దూరేస్తారు అబ్బా. మన వాడికి అసలు ఇంజన్ బ్రేకింగ్ అనే అవగాహననే లేదు అసలు. ఎంత డిపెండ్ అవుతాడంటే బైక్స్ బ్రేక్ మీద, అసలు అవి కొంచెం మనకి ఫేవరబుల్గా పడకుంటే చాలా ఇబ్బంది పడతాం అనమాట. ఇంజన్ బ్రేకింగ్ నేర్చుకోవాలి, అదే నేర్పియాలి వాడికి కూడా. బట్ బైక్ మాత్రం భలే మెయింటైన్ చేస్తాడు వాడు. చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే సర్వీస్ సెంటర్కి కానీ షోరూమ్ దగ్గర కానీ పలువుడు మనోడు. నాకు భయం అవుతుంది అసలు, నా బ్రేక్సే సరిగ్గా పడట్లేదు. ఒకసారి చూపించుకోవాలా ఏమైనాయి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ ప్యాడ్స్ బాగున్నాయి కానీ అంత ప్యాచ్గా అయితే పడట్లేదు అనమాట. అండ్ ఇక్కడ ఒక జంక్షన్ అనమాట, దీని తర్వాత ఇంకా కొంచెం ముందర పోతే ఇంకోటి వస్తుంది. ఈ జంక్షన్స్ ఉండడం వల్లనే చాలా ట్రాఫిక్ వచ్చేస్తుంది. ఎందుకో బాగా యూజ్ చేసే రోడ్డు కాబట్టి పెద్ద వెహికల్స్ లైక్ అదే ట్రక్స్ కానీ బస్సెస్ అయితే అబ్బా నార్మల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కంటే బస్సెస్ ఎక్కువ ఉంటాయి అబ్బాయి. అయితే ఈ రోడ్లో ఎన్ని తిరుగుతుంటాయంటే వాటిని తప్పించుకొని పోవాలంటే నడుచుకుంటూ పోవడం బెటర్. బైక్స్ కార్లు వచ్చినారంటే ఇంకా దూలో తీరుతుంది. I don't wanna do the thing. I don't wanna have you, baby. I just wanna have a fling. I wanna go down, stay, kissing your feet and you make me crazy. ఈరోజు కొంచెం అయితే వెదర్ ఫేవరబుల్గా ఉంది. మొన్నైతే ఎంత తడుచుకుంటూ వెళ్ళామంటే కాలేజ్ బయటకు వచ్చిన తర్వాత అసలు ఓకే చిన్న డ్రిజ్లింగ్ ఉంది,
ఇంకా కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఆగిపోయింది అసలు వర్షం. ఇంత దూరం అదే ఈ స్ట్రెచ్ మొత్తం వర్షమే లేదు. బైక్ నేనే డ్రైవ్ చేస్తున్నా, బెన్నీకి కొంచెం హెడేక్గా ఉందంటే. ఇక్కడ నుంచి బాగానే ఉందన్నమాట. కరెక్ట్ బాలనగర్ మెట్రో దగ్గరికి వచ్చాము, వర్షం స్టార్ట్ అయింది చూడండి. అబ్బా అబ్బా మొత్తం నడిచిపోయిన, అసలు పడదు. మార్నింగ్ వేసినప్పుడు ఎంత ప్లెజెంట్ ఉందంటే అసలు రెయిన్ పడే ఛాన్సే లేదన్న వేలో ఉండే. అమ్మా ఆగిపోయినారా, వెరీ గుడ్ రా. ఎన్ని తిప్పలు పడాలి తెలుసా ఈ ట్రాఫిక్లో. అలవాటు కావాలంటే ఫస్ట్ టైం వచ్చినోడికి ఈ బండి ఇచ్చి పాల మాదాపూర్కి అని చెప్పాలా. కాలేజ్ దగ్గర నుంచి ఇంటికాడికి పోయి ఏడుస్తాడు వాడు. I don't wanna do the thing. I don't wanna have you, baby. I just wanna have a flame. I wanna go down, stay, kissing your feet and you make me yes we are here. బాలనగర్ మెట్రో అనమాట. ఈ నుంచి యూటర్న్ తీసుకొని ఇంతసేపు మనకి మంచి మూవింగ్ ట్రాఫిక్ ఉంటుంది. కొంచెం స్ట్రక్ అయినా చిన్నగా మూవ్ అవుతూ ఉంటాము. మనకి ఇప్పుడు వస్తుంది చూడండి ఇక్కడ నుంచి, ఐ మీన్ మూసాపేట యాదవపేట. అది ఆగిపోయినామంటే అబ్బా ఆగిపోతే ఉంటాం, అక్కడనే ఉండిపోతాం. ఒకసారి అయితే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఉంది చూడు. ఆల్మోస్ట్ మాకి 30 మినిట్స్ పట్టింది ఇదింత ట్రాఫిక్ క్లియర్ చేయడానికి. అదొక్క జంక్షన్ క్రాస్ అయిపోతే ఆల్మోస్ట్ 10 మినిట్స్లో కొట్టేయచ్చు అనమాట. నా బైక్ ఇదే నాకు అసలు రైడ్కి సెట్ అవుతుందో ఇంకా ఎంత ఖర్చు వస్తుందో రిపేర్లకి అని భయం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, చాలా డేస్ తర్వాత నడుపుతున్నందుకు ఆ ఫీల్ వస్తుందో లేదంటే నిజంగానే కండిషన్ బాగాలేదో అని నాకే ఎలానో అనిపిస్తుంది. హ్యాండిల్ అయితే పక్కా అది కోన్ సెట్లు అయితే చేంజ్ చేయాలి. అమ్మయ్యో ఈరోజు చాలా తక్కువ ఉంది ట్రాఫిక్. లేకపోతే అక్కడ దాకా కదా ఈ జంక్షన్ కాడే లాస్ట్ వరకు అయితే వెయిట్ చేస్తుంటే మేమైతే. ఈరోజు బై గాడ్స్ గ్రేస్ అంత ట్రాఫిక్ లేదు. సో డైరెక్ట్ ఫ్రంట్ పోయి ఉందాము. నేను అక్కడ దూరలేను తమ్ముడు, నేను వెనకెళ్ళి ఉంటా. ఓకే అండ్ చాలా మంది అయితే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తారనమాట, లైక్ రైడ్ ఎక్కడికి మహారాష్ట్ర అని చెప్పావు కానీ ఎటు సైడ్ వెళ్తున్నావో చెప్పొచ్చు కదా, మేము జాయిన్ అవుతాము అన్నట్టు. ఎందుకో నాకు ఈసారి అంత ఎక్కువ మెంబర్స్ని పిలుచుకొని పోవాలని అయితే లేదు. సో అందుకే నేను అంత రివీల్ చేయట్లేదు. అండ్ మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తాను. మంచి ప్రాపర్ అడ్వెంచరస్ రైడ్ అనమాట. మంచి మహారాష్ట్ర ఘాట్ సెక్షన్స్ నుంచి మేడం అమ్మో మేడం ఉంది లోపల. ఇండికేటర్ లేయరు ఏమి రమేష్ ఎలా చూస్తుంది అంటే మిర్రర్లో చూస్తుంది. సైడ్కి వచ్చి నేను హార్న్ కొట్టే చూడకుంది, మిర్రర్లో చూస్తుంది. అరే భయ్ బ్లైండ్ స్పాట్లో కొంతమంది వస్తుంటారు, అవి పట్టించుకోరు చాలా మంది. జస్ట్ మిర్రర్లో బ్యాక్ సైడ్ ఏమైనా కనపడుతుందో అది ఒక్కటే కనపడుతుంది. మిర్రర్ బ్లాక్ స్పాట్ అంటే నువ్వు కొంచెం ముందరకు వచ్చేసావు అనుకో, ఆ బ్లాక్ స్పాట్ నీకు పక్కన ఉన్న వాళ్ళు అసలు కనపడదు అనమాట. నేను అఖిల్ రైడ్కి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేయి బ్లాక్ స్పాట్ని అని చెప్తాడు అఖిల్ అయితే. నాకు నేను చాలా మటుకు అఖిల్ పేస్ని మెయింటైన్ చేయాలన్నట్టు పక్కనే వస్తుంటా. సో అఖిల్కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఎక్కడికి పోయినాడు వీడు అన్నట్టు. సో మ్యాక్సిమమ్ ఒక 20 మీటర్స్ 10 మీటర్స్ అట్లా 25 మీటర్స్ దాకా అట్లా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తాను నేనైతే. మిర్రర్ వ్యూ అయితే ఉంటే చాలా బెటర్ ఏమైనా లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు కానీ. బాబోయ్ బండితో టర్నింగ్స్ యూటర్న్స్ తీసుకోవాలంటే కూడా ఇబ్బంది అయిపోయింది. మంచి కాన్ఫిడెన్స్తో యూటర్న్ తీసుకోలేం, భయం అవుతుంది. ఇట్లా కొంచెం స్లాంట్ అయినా పడిపోతామనే భయం ఉంది. ఇంకా ఈ 2 డేస్లో అయితే నేను కర్నూలుకి వెళ్ళిపోవాలి. సో ఇక్కడే మా రూమ్ పక్కనే, ఐ మీన్ ఫ్లాట్ పక్కనే సుజుకి షోరూమ్ సర్వీస్ది కూడా ఉంది. సో అక్కడికి వెళ్ళి చూస్తా. కొద్దిగా కాన్సెప్ట్స్ చేంజ్ చేయించి, వాటర్ వాష్ చేయించి, ఆయిల్ చేంజ్ ఆల్రెడీ చేయించా, ఆయిల్ స్ప్రే కొట్టియాల చైన్కి. ఇక్కడ అదే ఇదే కొంచెం వర్క్ చేపిస్తున్నారు. ఈ ట్రాఫిక్లో పోవాలంటే చాలా ఇబ్బంది పడాలి. బెన్నీ కానీ బైక్ ఉంటే సరా వెళ్ళిపోతుంటుంది. A few minutes later. రైట్ గైస్, ఫైనల్ అయితే మనం ఆ ట్రాఫిక్ని దాటుకొని వచ్చేసాము. 5 మినిట్స్ పట్టుద్ది అది ఇంత రావడానికి. నా బైక్ కాబట్టి 10 మినిట్స్ పట్టింది. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఎందుకో వాటర్ ఎనీ టైం ఉంటాయి ఎందుకో. ఇక్కడ ప్రశాంతంగా ఈ బ్రిడ్జ్ ఎందుకో నాకు భలే ఇష్టం అనమాట. ఆరామ్సే ఇంత ట్రాఫిక్లో స్టక్ అయ్యి
వచ్చిన తర్వాత ప్రశాంతంగా వెళ్ళే రోడ్డు కనపడేది అంటే ఈ బ్రిడ్జ్ ఒకటే, ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. Now, I don't wanna do the thing. I don't wanna have you, baby. I just wanna have a fling. I wanna go down, stay, kissing your feet, and you make me crazy. Yeah. Alright guys, we reached our home. And this is my uniform. And this is our floor. Let's go. I just wanna hit your spot.